గత 25 సంవత్సరాలుగా ఆవుల రమేష్ ఆధ్వర్యంలో 30 మందికి పైగా శివస్వాములు విడిస్వాములు కలిసి ఒంగోలు నుండి శ్రీశైలంకు పాదయాత్రగా వెళుచున్నారని, వారితో పాటు మొదటిసారి శ్రీశైలం పాదయాత్ర చేస్తున్నారని, స్వామి ఆశీస్సులు ఎప్పుడుండాలని కుట్టుబోయిన కోటి యాదవ్ తెలిపారు. శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ, శివరాత్రి దగ్గరొచ్చ శ్రీశైలం ఒకటాయ. ఏ దారిన వత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. పాదయాత్ర చేతుమో స్వామి శరణమల్లన్న, పాపిని తొలగించమో స్వామి శరణమల్లన్న. అమావాస మబ్బులాయ అడివంతా చీకటాయ, అమావాస మబ్బులాయ అడివంతా చీకటాయ. ఏ దారిన వత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. దేవుడ పరమేశ్వర స్వామి శరణమల్లన్న, దారిని చూపించరా స్వామి శరణమల్లన్న. పెద్ద దారి నొద్దామంట పెద్ద పూలు లడ్డామాయ, పెద్ద దారి నొద్దామంట పెద్ద పూలు లడ్డామాయ. ఏ దారిన వత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. కైలాస వాసుడా స్వామి శరణమల్లన్న, మమ్ముల కాపాడరా స్వామి శరణమల్లన్న. సిన్నదారి నొద్దామంట సిరితాపూలు లడ్డామాయ, సిన్నదారి నొద్దామంట సిరితాపూలు లడ్డామాయ. ఏ దారిన వత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. కాశీ విశ్వేశ్వర స్వామి శరణమల్లన్న, మమ్ముల కరుణించరా స్వామి శరణమల్లన్న. నడిమీదారి నొద్దామంటే నాగశేషుడడ్డామాయ, నడిమీదారి నొద్దామంటే నాగశేషుడడ్డామాయ. ఏ దారిన వత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. శ్రీశైల వాసుడా స్వామి శరణమల్లన్న, భక్తుల దీవించరా స్వామి శరణమల్లన్న. స్వామి ఇరుముడి మేమెత్తుకొని ఇంటికి తిరిగెళ్ళలేము, ఇరుముడి మేమెత్తుకొని ఇంటికి తిరిగెళ్ళలేము. ఏ దారిన వత్తుమో స్వామి శరణమల్లన్న, ఇరుముడి నెట్లిత్తుమో స్వామి శరణమల్లన్న. శ్రీ మంజునాథుడా స్వామి శరణమల్లన్న, దయగల్ల దేవుడా స్వామి శరణమల్లన్న. ఓం నమ శివాయ. నా పేరు ఆవుల రమేష్. 25 సంవత్సరాల నుంచి మా శ్రీశైలం యాత్ర పాదయాత్ర కొనసాగుతుంది. శివస్వాములు విడిగా వచ్చేవాళ్ళు ఎవరైనా వస్తున్నారు, అందరూ వస్తారు. దీనికి సంబంధించి మా స్వాములు గురుస్వామి హనుమంతరావు గారు, తర్వాత పవన్ స్వామి,
తర్వాత ఇంకా ముగ్గురు ఉన్నారు, బుజ్జి, ఇంకా కొంతమంది ఉన్నారు. తర్వాత ఇంకోటి ఏంటంటే మాకు సంబంధించి నేను అడిగిన దానికి ఏది లేదనకుండా ప్రతి సంవత్సరం శివరాత్రికి నేను ఇట్లా పాదయాత్ర వెళ్తున్నానంటే నాకు సహకరించే వాళ్ళు బంగారుకొట్లో కొంతమంది ఉన్నారు. వాళ్ళందరూ నా ఫ్రెండ్స్ అందరూ నేను పాదయాత్ర వెళ్తున్నాను స్వాములతో అందరితోటి. అంతే నాకు వంటకు సంబంధించి అన్నిటికీ నాకు భిక్షకి ఏ లోటు లేకుండా సహకరిస్తారు. మేము ఒంగోలు నుంచి త్రిపురాంతకం మీదుగా శ్రీశైలం పాదయాత్ర ఆదివారం నుంచి మళ్ళీ వచ్చే ఆదివారం శివరాత్రి రోజుకి అక్కడికి చేరుకుంటాము. శివరాత్రి రోజు దర్శనం చేసుకొని మళ్ళీ తిరిగి రథోత్సవాన్ని తిలకిచ్చి మళ్ళీ బయలుదేరి ఒంగోలు వచ్చేస్తాము. మల్లికార్జున స్వామి వారికి గత 25 సంవత్సరాల క్రితం మేము మొదలుపెట్టినప్పుడు శ్రీశైలం పాదయాత్ర అడవుల్లో కానీ విడిగా కానీ తినడానికి మంచి నీళ్ళు దూరంగా ఉండేవి. వాటర్ ఫెసిలిటీస్ కూడా ఉండేది కాదు. గత 10 సంవత్సరాల నుంచి 15 సంవత్సరాల నుంచి మా రమేష్ స్వామి భిక్ష ఏర్పాటు చేసి డోనర్స్ చేత అనేక చేత ఈ పాదయాత్రలో ముఖ్య సారాంశం ఏంటంటే అనేక ఇబ్బందులు ఉన్న పిల్లలు లేనోళ్ళు పిల్లలు, సంతానం లేని వాళ్ళు సంతానం కలగటం కానీ, ఆర్థిక ఇబ్బందులు కానీ, వగేరా ఆరోగ్య సమస్యలు కానీ ఎన్నో సంపూర్ణంగా మా స్వయాన మేము అనుభవించాం. ఆ బాధల్ని శ్రీశైల ప్రవరాంబాదేవి మల్లికార్జున స్వామి వారు మా అందు దయించి మాకు అనేక రకాల ఉన్న ఇబ్బందులను కూడా తొలగించి మా అందరినీ దినదిన అభివృద్ధి 2తోటి మొదలయ్యి ఈరోజు 35 మందితోటి నడుస్తున్నామంటే అది శ్రీశైల నడవడం అనేది సామాన్య విషయం కాదు. ఎన్నో ఇబ్బందులు ఉంటాయి. ఇలాంటివన్నీ రమేష్ స్వామి చూసి అందరినీ అన్ని ఇబ్బందులు చూసుకొని మెడిసిన్ కానీ వగేరా ఏదైనా రానోళ్ళని కలుపుకొని వెనకుండి దగ్గరుండి తీసుకొని ఇలా బయలుదేరటం జరుగుతుంది స్వామి. ఈ త్రిపురాంతకం అనేది తూర్పు ద్వారం, శ్రీశైలానికి తూర్పు ద్వారంలో అమ్మవారి దగ్గర నిద్ర చేసి పొంగలు పెట్టుకొని నిద్ర చేసి అమ్మవారి దర్శనం చేసుకొని త్రిపురాంతకం మళ్ళీ త్రిపురాంతకేశ్వర స్వామి వారిని చూసుకొని బాలా త్రిపురాంతకేశ్వర స్వామి అమ్మవారిని చూసుకొని బయలుదేరడం జరుగుతుంది స్వామి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. స్వామి, నేను ఈ మాల 5 సంవత్సరాల నుంచి శివమాల వేసుకుంటున్నాను. కానీ ఎందుకో ఈ సంవత్సరం మన ఆవుల రమేష్ మామ ఈసారి మాతో పాదయాత్రగా రావాలి అని చెప్పి అడిగాడు. మరి ఆ భగవంతుడి సంకల్పనో ఏమో నాకైతే తెలీదు. అందుకని నేను సరే స్వామి, నేను అలానే మీతో పాటు పాదయాత్రగా వస్తాను అని చెప్పాను. అయితే ఇది గత 25 సంవత్సరాల నుంచి మన స్వాములందరూ కలిసి ఈ పాదయాత్ర కార్యక్రమం చేస్తుంటారు. కానీ ఈ సంవత్సరం ఇంకా ఇదిగా చేసుకోవాలని చెప్పి ఆ స్వాములు ఎంతో ఉత్సాహంతో 4 స్వాములని బంగారుకొట్లో స్వాములని చేసుకొని వాళ్ళ ద్వారా వీళ్ళతో పాటు వచ్చే స్వాములందరికీ భిక్షకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్నీ సత్కరించుకొని ఈ స్వాములు ఇంత కార్యక్రమం చేస్తున్నారు. అందుకని ఆ భగవంతుడు ఈ స్వాములకి ఇంకా ఎంతో శక్తినిచ్చి ఇంకా ఎంతమంది స్వాములను వీళ్ళతో పాటు పాదయాత్రగా తీసుకొని వెళ్ళాలని చెప్పి నా మనవి. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. గంగా భ్రవరాంబిక మల్లికార్జున స్వామికి, గంగా భ్రవరాంబిక మల్లికార్జున స్వామికి, గంగా భ్రవరాంబిక మల్లికార్జున స్వామికి. స్వామి, మేము శ్రీశైలం పాదయాత్ర చేస్తాం స్వామి. గత 25 సంవత్సరాలుగా త్రిపురాంతకం మీదుగా శ్రీశైలం పాదయాత్ర చేసుకుంటూ వెళ్తాం. ఆ పరమేశ్వరుడు మాకు ఏ ఇబ్బంది లేకుండా సక్రమంగా తీసుకెళ్తాడు. ఓం నమ శివాయ. ఓం. గత 10 సంవత్సరాల నుంచి 30-35 మంది తగ్గకుండా వెళ్తున్నాము. మాకు అండగా మా గురుస్వాములు, మా ఆవుల రమేష్ స్వామి ఎట్టి పరిస్థితుల్లో ఈ యాత్రని విజయం మామూలు కాదు, దిగ్విజయం ఎల్లప్పుడూ కూడా మాకు స్వామి చల్లగా చూస్తున్నాడు. కాబట్టి రమేష్ అన్న కానీ హనుమంతరావు అన్న కానీ పవన్ స్వామి కానీ వీళ్ళందరూ కూడా మాకు ఎప్పుడు అండగా ఉండాలి. మా యాత్రకి వాళ్ళ అండే మాకు బలం. పరమేశ్వరుడు మమ్మల్ని ఎల్లవేళలా చల్లగా చూస్తాడు.